హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ అనేది చెస్ట్ పీస్ అనేది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ అండ్ శనగపిండి వచ్చేసి 2 స్పూన్స్ అవి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు బాగా వేస్ట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మసాలా బాగా మిక్స్ చేసుకుంటామో అవనేది బాగా ముక్కలకి పట్టాలండి. సో అవి ముక్కలకి పడితేనే మనం ఆయిల్లో వేసినా కూడా పౌడర్ అనేది విడిపోకుండా దానికి బాగా స్టిక్ అయ్యి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. బయట బాగా వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో వేడివేడిగా చికెన్ పకోడా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కూల్ని అండ్ క్లైమేట్ని మనం ఆస్వాదిస్తూ ఇలాంటివి చేసుకొని తింటుంటే అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అవనేది బాగా ముక్కలకి పడితే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే వేయపడలేదు. సో ఇది వచ్చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకు అంటే అవి బాగా నానితే మనకి అవి మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నైట్ అంతా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. సో చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 1 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మందపాటి బాండీలు పెట్టేసుకొని అందులో మనకి ముక్కలు మునిగే వరకు ఆయిల్ అయితే కంపల్సరీ అయితే పోసుకోవాలండి. కొంచెం కొంచెం ఆయిల్ అయితే సరిపోదు. సో మనకి ముక్కలే వేసాక బాగా ముక్కలన్నీ మునిగిపోయేంత ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే ఇందులో 1/2 లీటర్ వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది విడివిడిగా వేసుకోవాలి. అంటే మొత్తం ఒకసారి తీసి వేస్తుంటారు. సో అలా అయితే వేసుకోకూడదు, విడివిడిగా తీసి వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే విడివిడిగా ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. వేసిన వెంటనే కూడా మనం కలపెట్టకూడదు. ఎందుకంటే వేసిన వెంటనే కానీ తీసి పక్కకి ఇట్లా ఇట్లా గెంటితో అన్నాము అంటే మనకి మసాలా అనేది విడిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలండి. సో వేసేసాక ఇలా కొంచెం ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గెంట తీసుకొని విడివిడిగా అయితే చేసుకోవచ్చు. ఎక్కువ అయితే మనం చేయకూడదండి. సో ఇదైతే బాగా గమనించండి ఫస్ట్. అక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. మీరు ఒకసారి ఈ వేలో అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొస్తది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే కలపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేయగానే అయితే తీసేయకూడదు. ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఫైనల్లీ ఇవైతే మనకి ఫ్రై అయితే అయిపోయాయి. ఒక టిష్యూ క్లాత్లో అయితే తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. నాకైతే వంటలు పెద్దగా రావు. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే బాగా వచ్చింది. మీరు ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవి మళ్ళీ సెకండ్ టైం అయితే వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫైనల్లీ మనకైతే ఏమేమి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.